హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా, హెల్తీగా ఉన్నాను. మీరు కూడా అలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ విమెన్స్ డే. వీకెండ్ కదా! అందరూ ఇంట్లోనే ఉండేటప్పటికీ వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది. దట్ టూ ఫ్రెండ్స్‌తో చిన్న గ్యాదరింగ్ ఉంది. అందుకే అందరూ ఇష్టంగా తింటారు అని స్నాక్స్‌లోకి ఇలా పానీపూరి ప్రిపేర్ చేస్తున్నాను. బై ద వే పానీపూరి అంటే గుర్తొచ్చింది. బయట రోడ్ సైడ్ తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆర్టిఫిషియల్ కెమికల్స్, కలర్స్ కలుపుతున్నారు అని ఫ్రీక్వెంట్గా న్యూస్లో చూపిస్తున్నారు. దట్టు పిల్లలకి పెట్టేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండండి. వీలైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. స్నాక్స్ అయితే అందరం కలిసి సరదాగా ఫినిష్ చేసేసాము. ఆ తర్వాత డిన్నర్ కోసం ఇలా వెజిటబుల్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇదైతే అందరూ ఇష్టంగా తింటారు. నాకు కూడా చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి, నాకు బేసిక్గా కుకింగ్ అంటే ఇష్టం కాబట్టి ఆ లాంగ్వేజ్లోనే ఉమెన్స్ డే సందర్భంగా ఫ్యూ థింగ్స్ మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. సొసైటీలో ఉమెన్కి ఈక్వల్ రెస్పెక్ట్ ఉందా, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తే మన ఇంట్లో మన హస్బెండ్ మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కదా. దట్టు నాలాంటి హౌస్ వైఫ్స్కి ఉప్పు కారం సరిపడా సమానంగా ఉంటేనే ఒక రెసిపీ ఎంత టేస్టీగా వస్తుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఒక ఫ్యామిలీలో వైఫ్ హస్బెండ్ మ్యూచువల్గా అన్ని పనులు షేర్ చేసుకొని, అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇద్దరు డిస్కస్ చేసుకొని కలిసి కంప్లీట్ చేస్తే ఆ రిలేషన్ చాలా హ్యాపీగా, హెల్తీగా ఉంటుంది అని నేను పర్సనల్గా బిలీవ్ చేస్తాను. ఇంతకీ మీరేమనుకుంటారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సరే, ఈ విమెన్స్ డే సందర్భంగా నేను నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఫుల్ఫిల్డ్గా కంప్లీట్ చేయడానికి, పిల్లల్ని బాగా చూసుకోవడానికి హెల్ప్ చేసే మా హస్బెండ్కి థ్యాంక్ యూ సో మచ్.